నమస్తే అండి. టిక్ టాక్ విపరీతంగా వాడేవాళ్ళు ఈ బోడి వీడియోలు ఎంతమంది చూస్తున్నారో తెలీదు గానీ, ఆహ్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్‌మెంట్స్ జరిగాయి అమెరికాలో టిక్ టాక్ బ్యాన్‌కి సంబంధించినవి. అది దాన్ని టైమ్‌లైన్ ముఖ్యంగా గత 3 రోజుల్లో జరిగిన ఇది విపరీతమైన పరిణామాలనమాట. దాని గురించి చెప్దామని ఈ షార్ట్ వీడియో. ఆహ్, ఇది టైమ్‌లైన్ ఏంటంటే ఆగస్ట్ 6, 2020లో ట్రంప్ టిక్ టాక్‌ని అమెరికాలో బ్యాన్ చేశాడు. నాకు గుర్తుండి 2020లోనే అనుకుంటా ఇండియాలో గూడా టిక్ టాక్‌ని బ్యాన్ చేశారు. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఈ టిక్ టాక్ అల్గోరిథం ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. యూజర్ డేటా అంతా కలిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేస్తారు. నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అనేది అంటే కొంత అందులో వాలిడిటీ ఉంది. అలాగే ఆహ్, ఫ్రీ ఫ్రీ సొసైటీ అనుకున్న దాంట్లో బ్యాన్స్ అనేది మాత్రం కొంచెం ఆహ్, దట్ గోస్ అగైన్స్ట్ ది ఫ్రీ సొసైటీ కాన్సెప్ట్ అన్నమాట. సో, అది పక్కన పెట్టండి. ఆ డిస్కషన్ పక్కన పెట్టండి. ఆహ్, మొత్తానికి బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇరు వర్గాలు రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిపి ఒక అంగీకారానికొచ్చారు. మొత్తానికి భారీ మెజారిటీతోనే ఈ టిక్ టాక్‌ని బ్యాన్ చేసే బిల్ పాస్ అయింది. దాన్ని బైడెన్ గూడా సైన్ చేసాడు ఏప్రిల్ 2024లో. దాంట్లో ఆహ్, షరతులేంటంటే జనవరి 19, 2025 సంవత్సరంలోపు టిక్ టాక్‌ని యూఎస్ ఇన్వెస్టర్లకి అమ్మివేయాలి. లేకపోతే టిక్ టాక్ అమెరికాలో ఆపరేట్ చేయటానికి వీల్లేదు. అది. ఈరోజు జనవరి 19. ఆహ్, అలా ఆ బ్యాన్‌కి సంబంధించి కోర్ట్‌లో కేసులు నడుస్తుంది. టిక్ టాక్ వర్సెస్ మెరిక్ గార్లెండ్ అంటే అటార్నీ జనరల్ పేరు మీద నడుస్తాయి ఈ కేసులు. అది అప్పీల్స్ కోర్ట్ అట్లా అంతా చివరకొచ్చి సుప్రీం కోర్ట్‌కి జనవరి 17వ తారీఖున సుప్రీం కోర్ట్ యునానిమస్ డెసిషన్‌గా టిక్ టాక్ బ్యాన్‌ని అప్‌హోల్డ్ చేసింది. అది చాలా అరుదైన విషయం. ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్ట్ 9-0 ఓట్ రావడం అనేది చాలా అరుదైన విషయం. అది 17వ తారీఖున. సో, అక్కడి నుంచి ఈ రాజకీయ పరిణామాలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఈ మధ్యలో ఇంకోటి కూడా చెప్పాలి. ఈ టిక్ టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన లార్జెస్ట్ ఇన్వెస్టర్ అనేదొచ్చేసి అతని పేరు వెంటనే గుర్తు రావట్లేదు. అతను మారలాగోకి వెళ్లి ట్రంప్‌కి నివేదించుకున్నాడు. ఏంటి టిక్ టాక్‌ని బ్యాన్ చేయటానికి కుదరదని. ఆ $50,000,000 కూడా ఇచ్చాడు ట్రంప్‌కి. ఉత్తినే ఇచ్చుంటాడు. అసలు క్విడ్ ప్రోకో అనేది లేదిక్కడ. ఎనీవే అప్పుడు మనసు మార్చుకున్నాడు. ఇది సమ్ టైమ్ ఇన్ 2024 2020లో ధ్వజమెత్తిన ట్రంపే 2024లో మనసు మార్చుకొని టిక్ టాక్‌కి ఫేవరబుల్‌గా వచ్చాడు. ఈ సుప్రీం కోర్టు దానికి బ్యాన్‌కి వ్యతిరేకంగా తీర్చామని జెప్పి ఆహ్, సోషల్ మీడియాలో ట్వీట్లు ఇలాంటివి కూడా చేసాడు. సో, ఈ బ్యాన్ అప్‌హోల్డ్ అయిన తరువాత జరిగిన రాజకీయాల గురించి నిన్న నేను నా మిత్రుడు 'డివి శ్రీనివాస్‌తో' ఒక షో చేసినప్పుడు ఇలా అన్నాను. నిన్న వార్తలు చూసావో లేదో తెలీదు. నిన్న, మొన్న సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. టిక్ టాక్ బ్యాన్ అనేది. టిక్ టాక్ ఈస్ ఓన్డ్ బై ఆహ్, ఎ చైనీస్ కంపెనీ. అది ఒక 10 నెలల క్రితమేమో కాంగ్రెస్ ఒక బిల్ పాస్ చేసింది. జనవరి 21 తారీఖు నుంచి టిక్ టాక్ మూసివేయబడుతుంది. ఎవరికన్నా అమెరికన్ ఇన్వెస్టర్‌కి ఇన్వెస్ట్ చేయకపోతే. అంటే బేసికల్‌గా ఏంటంటే, వాళ్ళు ఈ డేటా అంతా తీసుకొని ఏం చేస్తున్నారో తెలీదు. నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. ఇది డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఇద్దరు కలిపి చేశారు. ట్రంప్ గూడా అది తన ఫస్ట్ టర్మ్‌లో హి వాస్ సో యాంటీ టిక్ టాక్. ఇప్పుడు ఆహ్, ఆ టిక్ టాక్‌లో వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్టర్స్ ఎళ్లి డబ్బులిచ్చాడు. మార్చేసాడు. ప్లేట్ తిప్పేసాడు. ఇప్పుడు టిక్ టాక్ వాళ్ళు నిన్న అనౌన్స్ చేశారు. బైడెన్ అ అధికారంలో ఉన్నప్పుడే క్లోజ్ చేసేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు నాకు టిక్ టాక్ అంత క్రేజ్ ఉందని నేను టిక్ టాక్‌లో అకౌంట్ ఎప్పుడో ఒక 3, 4 నెలల క్రితం ఓపెన్ చేశాను. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ హ్యాపెన్స్ ఇన్ దేర్. అప్పరెంట్‌లీ యంగ్‌స్టర్స్ అంతా పిచ్చంట అది. అసలు ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్. అది డెమోక్రాట్స్‌ని తిట్టిపారేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వల్లే జరిగిందని. కానీ దాన్ని మొదలుపెట్టింది వాళ్ళు రిపబ్లికన్స్. అది ఇప్పుడు ట్రంప్ ప్లేట్ ఫిరాయించాడు. వీళ్ళేం చేస్తున్నారు అడ్వాంటేజ్ తీసుకొని
మూసేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ 21న 20వ తారీఖున 21న ఏదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అప్పుడేంటి ఆల్ ఆఫ్ ఎ సడెన్ పాపులర్ అవుతాడు. ఏది ఈ యంగర్ జనరేషన్‌తో. సో, అది నిన్న నిన్న షోలో చెప్పిందండి. ఏమైందంటే నిన్న రాత్రి అరౌండ్ మిడ్‌నైట్ సారీ టిక్‌టాక్ ఇస్n't అవైలబుల్ రైట్ నౌ. సో, ఆ మెసేజ్ వచ్చేసింది. మిడ్‌నైట్ క్లోజ్ చేసేసారు టిక్‌టాక్ యాస్ ఆఫ్ సాటర్‌డే నైట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఈరోజు పొద్దున్నే 7 గంటలకి ట్రూత్ సోషల్‌లో ఇది పోస్ట్ చేశాడు. సేవ్ టిక్‌టాక్ అని ట్రంప్ చేశాడు. ఇది 7 గంటలకు కాదు. ఇది యాక్చువల్‌గా 11:27 పైన టైం తప్పేసాను. టిక్‌టాక్ దే కేమ్ బ్యాక్ లైవ్. ది సర్వీస్ ఈస్ బ్యాక్. ఇట్ వాస్ ఓన్లీ బ్యాన్డ్ ఫర్ లెస్ థాన్ 12 అవర్స్. ఐ మీన్ ఇట్ వాస్ డార్క్ ఫర్ లెస్ థాన్ 12 అవర్స్. అండ్ దట్ ఈస్ ద స్టోరీ. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాజకీయ ఎత్తుగడ అయితే ఏసాడో అది దానికి వాళ్ళు ఒక పక్క విషయం తెలిసినోళ్ళు దాన్ని ఇదేంటి గోల అని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. కానీ రాజకీయ లబ్ధికి మాత్రం బాగానే వాడుకుంటున్నాడు. ఇక్కడ ఒక నేను ఎక్కువగా ఫాలో అవుతాను. ఈయన రాన్ ఫిలిపాస్కి అని అతని ట్వీట్స్ ఫాలో అవుతున్నాను. బాటమ్ లైన్ ఏంటంటేనండి, ఇదంతా బిగ్ పబ్లిసిటీ స్టంట్ అండ్ ఎ షో. అండ్ ఆల్సో డెమోక్రాట్స్ అంతా విలన్స్, నేను వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తున్నాననే ఇదనమాట. సో, బేసికల్‌గా దిస్ ఈస్ ఎ స్కామ్ అండ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ హి విల్ బ్రింగ్ బ్యాక్. ఇతను చెప్పాడు. ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చిన రోజే చెప్పాడు రాన్ ఫిలిపాస్‌కి. అంటే ఇలాంటి వారిని నేను ఫిల్టర్ చేసుకొని నేను న్యూస్ కన్జ్యూమ్ చేసేది. న్యూస్ చూస్తాను. ఇట్లా కొంచెం ఆయన లాయర్, క్రిమినల్ లాయర్. వందల కేసులు వాదిచ్చాడాయన. ఆల్సో హి ఈస్ లైక్ మీ, వన్స్ ఎ రిపబ్లికన్ అండ్ దెన్ హి సీస్ థింగ్స్ ఇన్ ద సేమ్ లైట్ యాజ్ ఐ డూ. సో, అందుకని ఎక్కువ ఫాలో అవుతుంటాను. బాటమ్ లైన్ అతని ప్రిడిక్షన్ అది. ఏది దీన్ని పబ్లిసిటీ స్టంట్ కింద వాడుకుంటాడని. ఈరోజు ఉదయం ఈయన ఏం పోస్ట్ చేశాడంటే, బేసికల్‌గా దిస్ ఈజ్ ట్రూ. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ టిక్‌టాక్ చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు ట్రంప్ అభిమానులని, ట్రంప్ ఓటర్లని మెనిపులేట్ చేయగలిగారు. అది ఇంకొక లింక్ కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది స్పెక్యులేషన్. నేను చెప్పబోయేది తర్వాత స్పెక్యులేషన్. బాటమ్ లైన్ ఈ రాన్ ఫిలిపాస్‌కి అనేది ఏంటంటే, ఇది ఒక ప్రాపగాండా బై చైనీస్ మానిప్యులేటెడ్ అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ యూజింగ్ దేర్ ప్రాపగాండా పెడ్లింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఎవరు? చార్లీ కర్క్, ఇలా చాలా మంది ఉన్నారు. This one has a long-term impact on US public. It's the Chinese Communist Party interest ని సర్వ్ చేసింది గానీ, అమెరికన్ పబ్లిక్ well, if TikTok is something you cannot live with it, I can understand TikTok comes back and then you are happy about it. కానీ దీని వెనకాల ఉన్న రాజకీయాలు మాత్రం they are not healthy. That is the point I'm trying to make. ఈ రాజకీయాలు ఎందుకు హెల్తీ కాదో చెప్తానండి. నేను ఈ వీడియోలు చేయటానికి ముఖ్య కారణం మిస్‌ఇన్ఫర్మేషన్‌ని, ప్రాపగాండాని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను గదా! సో, ఇది చూడండి. ఉదాహరణ ఇస్తున్నాను. ఎలా వస్తుంది ఈ మిస్‌ఇన్ఫర్మేషన్, ప్రాపగాండా అనేది. చార్లీ కర్క్ వెరీ ఇన్‌ఫ్లుయెన్షియల్ MAGA. This guy is in his low 30s and very, very, very influential guy. అతగాడు ఇప్పుడు 2020 జూలై 31 అంటే ఒక వారం రోజుల ముందు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి టిక్‌టాక్‌ని బ్యాన్ చేయటానికి ముందు ఏమన్నాడు? బ్యాన్ టిక్‌టాక్. So basically, President Trump just announced on Air Force One that he will be banning the evil CCP, Chinese Communist Party compromised app TikTok. So that was his position in July 31. And then fast forward January 24, 2023 కూడా అదే పొజిషన్‌లో ఉన్నాడు. బ్యాన్ టిక్‌టాక్ అని చెప్పాడు. ఈరోజు ఉదయం 10 గంటలకి
Trump is saving TikTok. Pay attention, Gen Z. So intent is very clear. Gen Z who's addicted to TikTok, they want to take them into MAGA fold. అంటే ట్రంప్ ఫోల్డ్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వర్కౌట్ అవుతుందా లేదా నాకు తెలియదు. వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాపగాండా విషయం వచ్చేసరికి extremely efficient this right wing echo chamber propaganda machine. Especially Trump is a mastermind on that one. So it might work. All I'm trying to tell you is warn you that this is coming. Inkokati, I'm just hoping if you watch to this part of the video, I hope you don't fall for this. I just really hope. Inkokati, ఈ ఎవరన్నా కానీ మీకు ట్రంప్ అంత టిక్ టాక్ ని సేవ్ చేశాడు అది ఇది ఊహా అంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో ఒక బిట్ చూపించండి ప్లీజ్. 3 years ago, I was met with opposition from rhinos, Democrats, and everyone else. They actually went to court in an effort to stop me. We're looking at TikTok. We may be banning TikTok. We may be doing some other things. There are a couple of options, but a lot of things are happening. So we may be doing some other things. A lot of things are happening. Things and things and things and things and things. And what an idiot, bumbling idiot. See what happens. But we are looking at a lot of alternatives with respect to TikTok. We gave them until September 15th. After that, they got to close shop. Okay? Oh, some tough guy. And September 15th వరకు time ఇచ్చాడు. After that, they got to close shop. Did they? Did they? Really? Did they? Did they? They did not. It's TikTok. We're looking at TikTok. We're thinking about making a decision. We're going to be watching the hearings today very closely. By the way, all these clips were when he was president of the United States. Because there's no question that what the big tech companies are doing is very bad. TikTok is one thing that we're doing, and we just, I don't know, maybe I would have done that anyway. I don't know. It could have been affected by this. A TikTok scam, propaganda, whatever you want to call it, adi pakkana pedte, the biggest scam ever pulled by Trump. Of course, nothing will beat becoming the president of the United States అనుకోండి. దానికి నెక్స్ట్ లెవెల్ స్కామ్ తను పుల్ చేసింది ఇప్పుడు గత 2 రోజుల్లోనే జరిగింది. ఇది ట్రంప్ మీమ్ అనే ట్రంప్ మీమ్ కాయిన్ అనే ఒక కాయిన్ ని లిటరల్లీ హీ కాయిన్డ్ ఇట్. అది 0 వాల్యూ నుంచి ఈ స్క్రీన్ మీద గ్రాఫిక్ లో కనపడేది $71.66 ఈ రోజు వరకు వెళ్ళింది. ఇది ఎప్పుడు తను లాంచ్ చేసింది థర్స్డే నైట్ అరౌండ్ 9 PM. అంటే 8:30 PM ఈస్టర్న్ టైంకి దానికి 0 వాల్యూ. అతను లాంచ్ చేసి సొలాండా అనే ఒక ఎక్స్చేంజ్ లో చేస్తే అక్కడ పీపుల్ ఆర్ ఏబుల్ టు ట్రేడ్ బ్యాక్ అండ్ ఫోర్త్. బాటమ్ లైన్ అంటే ఏం లేదండి, ఇది ఒక పెన్ క్యాప్. ఈ పెన్ కి వాల్యూ ఉంది. సో దీన్ని ఎండిపోకుండా ఇది కాపాడుతుంది. ఈ రెండిటికి వాల్యూ ఉందండి. ఆ మీమ్ కాయిన్ కి వాల్యూ లేదు. వాడు అమ్ముతున్నాడు, వాడికి లాభం సరిపోయింది అనుకుని వాడమ్మాడు, లేకపోతే ఇంకా నష్టపోకూడదు అనుకుని వాడమ్మాడు, వీడు కొనుక్కున్నాడు, అది వాల్యూ ఉంది అనుకుని కొనుక్కున్నాడు. అది డచ్ టూలిప్ మేనియాకి సంబంధించింది. అదే అలాగే ఇప్పుడు బిట్ కాయిన్ అంటారా, బిట్ కాయిన్ ఎగ్జాక్ట్లీ నాట్ ద సేమ్ అండి. దాని వెనకాల ఒక టెక్నాలజీ ఉంది. బిట్ కాయిన్స్ ఓన్లీ దేర్ ఆర్ సర్టన్ నెంబర్ ఆఫ్ బిట్ కాయిన్స్ యూ కెన్ ప్రొడ్యూస్. దీని వెనకాల టెక్నాలజీ బ్యాకింగ్ అనేది ఏమీ లేదు. మీమ్ కాయిన్. సో నేను ఇప్పుడు ఒక చిన్న డ్రాయింగ్ చేసి దాని మీద ఒక క్యాప్షన్ రాస్తే అది ఒక మీమ్. సో ఎగ్జాక్ట్ గా దాని మెకానిక్స్ ఏమో నాకు తెలియదు, ఎలా ఎక్స్చేంజ్ లోకి వెళ్తాయి. బాటమ్ లైన్ ఏంటంటే ఒకడు అమ్ముతున్నాడు, ఇష్టపడ్డాడు, కొనుక్కుంటున్నాడు. దాని వెనకాల డిస్క్లోజర్ అది ఇది ఉంటుంది. ఆడు ఇష్టపడి అమ్మాడు, ఈడు ఇష్టపడి కొన్నాడు, నీకేంటి దొరదా అంటారా? సరే, అట్లాగంటే పర్వాలేదు. కానీ దిస్ విల్ హ్యావ్ రియల్ లైఫ్ కాన్సిక్వెన్సెస్. సో ఈ $71.60 పెరిగింది, నీకేంటి నొప్పి అని మీరు అంటారా? సో దానికి ఇది చెప్తానండి. సో ద పర్యవసానం ఏంటంటే
ట్రంప్ మీమ్ కాయిన్ వాల్యూ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనపడేది సంథింగ్ లైక్ $56 బిలియన్. అంటే యాజ్ ఆఫ్ 8:30 PM ఆన్ థర్స్డే నైట్ ఇట్ హ్యాస్ జీరో వాల్యూ. నౌ ఇట్ ఈస్ $56.6 బిలియన్. ఇంతవరకు నాకు తెలిసి నేను స్టాక్ మార్కెట్లో 1991 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నానండి. ఏ ఒక్క కంపెనీలో వాల్యూస్ ఇంతలా పెరగలేదు. ఎక్కడ అసలు ఇంపాసిబుల్ అనమాట. అంతేకాదు అతను డొనాల్డ్ డిజేటి స్టాక్ ఉంది చూసారా, అది ట్రూత్ సోషల్కి బ్యాకింగ్ అనమాట. దట్స్ బేసికలీ ట్రూత్ సోషల్. దాని వాల్యూ లెస్ దాన్ $5 బిలియన్ ఉంది. అది కూడా చాలా ఎక్కువే, అది పక్కన పెట్టండి. ఇలా అతని అసెట్స్ అన్ని తీసుకుంటే ఇప్పుడు అతనిది మోర్ దాన్ 90% ఆఫ్ హిజ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ హిజ్ అసెట్స్ ఆర్ ఇన్ దిస్ మీమ్ స్టాక్. సో he became, in just less than 36 hours, he came into the top 25% richest people in the world. ఇది మీరు అది సహజమే, అతనికి అంత విలువ ఉంది అది ఇది అని మీరు అనుకుంటే సరే, ఏదో కొంటెగా ఏదో అనుభవాను అనను. సరే, మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. అంతేకాకుండా ఇది నేను చేస్తున్న టైంలో చూసిన న్యూస్, ట్రంప్ మీమ్ కాయినే కాదు, మెలానియా మీమ్ కాయిన్ కూడా లాంచ్ చేశారు. అంటే ఇట్ ఈస్ ఎన్ unbelievable amount of grift and scam that is going on, and he is going to be the president of the United States in a short order, and he also has the presidential immunity as per Supreme Court. God help this nation, God help the world. అని ఇంకొకటి, దీని మీద కొన్ని ఆధారాలు ఉన్నాయి. the Communist Party is behind the rise of these memes అని, మీమ్ కాయిన్స్ అనేది కొన్ని ఆధారాలు ఉన్నాయి. పూర్తి వివరాలు సేకరించి దాని మీద నా నెక్స్ట్ వీడియో పెడతాను. అప్పటి వరకు I don't know about you, and I am outraged. And this son of a, you know what I'm going to say, he's going to be our next president of the United States. Unbelievable.